మళ్ళీ కొత్తగా నెంబర్ 1 గేమ్ మొదలైంది. స్టార్ హీరోల్లో ఎవరు నెంబర్ 1 అనే చర్చే లేదు. ఇప్పుడంతా హీరోయిన్స్ లో ఎవరు నెంబర్ 1 అనే డిస్కషన్ జరుగుతోంది. మొన్నటి వరకు పూజా హెగ్డేనే టాలీవుడ్ నెంబర్ 1 అన్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. రష్మికతో పాటు పావు డజన్ హీరోయిన్లు నెంబర్ 1 అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 రష్మిక అంటున్నారు. ఒకటి పుష్ప హిట్ అవటం, మరోటి ఆడవాళ్లు మీకు జోహార్లు సక్సెస్ తో శర్వాని తనే గట్టెక్కించడం. ఈ 2 కారణాలతో రష్మిక టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిందనేస్తున్నారు. అయితే అందుకు మరో బలమైన కారణమే ఉంది. మీడియం రేంజ్ మూవీస్ తో సర్దుకుపోయే టైంలో రష్మికకి పుష్పతో పాన్ ఇండియా సక్సెస్ వచ్చింది. పార్ట్ 2 ఉంది కాబట్టి మరో హిట్ కూడా ముందే కన్ఫర్మ్ అయింది. కానీ నెంబర్ 1 హీరోయిన్ అనుకున్న పూజ మాత్రం వరుస ఫ్లాప్లతో ఢీలా పడింది. రాధేశ్యామ్ తర్వాత వచ్చిన బీస్ట్ కూడా ఫ్లాప్ అవడంతో పూజ గ్రాఫ్ పడిపోయింది. లాస్ట్ ఇయర్ వరకు వరుస హిట్లతో దూసుకు వెళ్లిన తను ఇప్పుడు రష్మిక తర్వాత ప్లేస్ కే పరిమితమైందనే లోపు బాలీవుడ్ హీరోయిన్లు సీన్ లోకి వచ్చారు. RRR తో టాలీవుడ్ లో కూడా వెలిగిన బాలీవుడ్ లేడీ ఆలియా. తనలానే తెలుగు మూవీతో ఇక్కడ జెండా ఎగరేయబోతోంది దీపిక. ప్రభాస్ తో జోడీ కట్టి ప్రాజెక్టుకే అంటూ దీపిక కూడా ఇక్కడికి ట్రావెల్ అయింది. అంతగా బీ టౌన్ లేడీస్ సందడి ఇక్కడ పెరిగింది. పూజ, రష్మికలో ఎవరు నెంబర్ 1 అనే లోపు బీ టౌన్ లేడీస్ సీన్లోకి వచ్చారు. దీంతో కీర్తి సురేష్ నంబర్ అయితే మిస్ అయిపోయిందంటున్నారు. వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ తనని సర్కారు వారి పాటతో మహేష్ బాబు కాపాడాలంటున్నారు.